మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్తూరుకు చెందిన ఎన్ఆర్ఐ కళ్యాణ్ వరుడు ప్రచారానికి దూరంగా సోమవారం ఉదయం మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరు కాలేకపోయాడు. పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుంది. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మాత్రమే ఆహ్వానించినట్లు తెలిసింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న కారణంగా పవన్ కళ్యాణ్ శ్రీజ వివాహానికి రాలేకపోయారు. కనీసం రిసెప్షన్ కైనా హాజరవుతాడా అంటే అది కూడా కష్టమే అని తేలిపోయింది. ఏప్రిల్ 8న రిలీజ్ ఉండటంతో చాలా హడావిడిగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ సినిమాపై అనేక రూమర్లు వస్తున్న నేపథ్యంలో షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ పూర్తి షెడ్యూల్ షూటింగ్ కి కేటాయించారట. కనీసం రిసెప్షన్ కు వచ్చేద్దామనే అనుకున్న 31 లోపు ఇండియాకు రావడం కుదరటం లేదట. రేపు సాయంత్రానికి ఇండియా చేరుకోగలుగుతున్నారు పవన్ అండ్ కో. ఇక రిసెప్షన్ ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. అందుకే హైదరాబాద్ చేరుకోగానే ముందు కొత్త దంపతుల దగ్గరకు వెళ్లి విష్ చేయబోతున్నాడు పవన్. పెళ్లికి రాలేకపోయినా ఫోన్ లో శ్రీజ, కళ్యాణ్లతో పవన్ చాలాసేపు మాట్లాడాడట. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్